నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక తెలంగాణలో నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన అంటే యూట్యూబ్ జర్నలిస్టులపై మాట్లాడిన మాటలు పెను దుమారం రేపుతా ఉన్నాయి. అలాగే తెలంగాణలో నిజంగా యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకొని జర్నలిజం ముసుగులో ఇష్టమైన భాష మాట్లాడుతూ ఉన్నారు. అది క్లియర్గా మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. సరే, ఈరోజు రేవంత్ రెడ్డి అయినా పర్లేదు, రేపు ఇంకోరైనా పర్లేదు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఆకాంక్షలు మొదలు పెడితే లా దాకా కూడా ఇష్టమైన పదజాలం వాడుకుంటూ అసలు జర్నలిజానికి ఉన్న నైతిక విలువలు కూడా మెయింటైన్ చేయకుండా, దాన్ని పాటించకుండా ఇష్టమైన భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అదే రేవతి విషయంలో తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టు రేవతి విషయంలో అరెస్ట్ చేసిరని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కొందరు జర్నలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉందో ముఖ్యంగా బలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో బలంగా మాట్లాడుతున్నాయి. ఎందుకంటే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా అంటే జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారా అన్న పదాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు. కానీ జర్నలిస్టు ఆ విధంగా ఏ విధంగా మాట్లాడిచ్చిరు, తెలంగాణ భవన్లో ఒక రైతు వస్తే రైతుకు ఒక 5,000 రూపాయలు ఇచ్చి నిజంగా రైతుతోని అసభ్యకరంగా రేవంత్ రెడ్డితోనే పాటు రేవంత్ రెడ్డి ఇంటోలను కూడా తిట్టించారని ఒక ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా ఒక 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిచ్చారని ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సరే, రేవంత్ రెడ్డి ప్రజాసేవకుడు, ప్రజాపాలకుడు, నిజంగా ఒక జీతం తీసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది వాస్తవం. ప్రజలకు సంబంధించిన అంశం పైన మాట్లాడితే తప్పులేదు. ఎలాంటి వ్యక్తి పైన గతంలో కూడా కేసీఆర్ పైన కూడా ఇష్టమైనటువంటి ఈ రకంగా మాట్లాడలేదు ఎప్పుడు. కానీ కేసీఆర్ పైన కూడా మాట్లాడారు. కేసీఆర్ పైన ఏది ఇష్టం ఉన్నట్టుగా ప్రజల హక్కుల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. కానీ ఏ రకంగా పడితే ఇంట్లో వాళ్ళ మనమరాలను, వాళ్ళ బిడ్డలను, వాళ్ళ భార్యను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే రేవంత్ రెడ్డి చేసిన మరొక వ్యాఖ్యలు ఏంటంటే జర్నలిస్టులను కానీ వాళ్ళను నిజంగా గుడ్డలు కూడా తీసుకొడదాం, వాళ్ళని క్రిమినల్గా చూస్తామని చెప్పారు. అది ఏ విధంగా గుర్తిస్తారు మరి? ఈ రోజులలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కటి జర్నలిస్ట్ అయిపోతుండు. మాట్లాడడం వచ్చిన వాడు ప్రతి ఒక్కటి జర్నలిస్ట్ అయిపోతుండు. జర్నలిస్టులే నిజంగా వివిధ శాటిలైట్ ఛానళ్ళే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా పాత్ర పోషించినంటే యూట్యూబ్ ఛానల్ మాత్రమే. ఏ శాటిలైట్ ఛానల్ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఐఎంపీఆర్లో నిజంగా డబ్బుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీని మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు ఒక పేపర్ ప్రింట్ అవుతూ ఉంటే మెయిన్ పేపర్లో ఏం రావాలి, ఏది కింద ఏది రావాలి, పైది ఏది రావాలి, ఏ విధంగా బ్యానర్ ఐటమ్ ఏది రావాలనేది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అది దేనితో పనిచేస్తుంది? డబ్బులతోనే. ఈ యూట్యూబ్ ఛానల్స్ నడపడం కూడా అంత ఈజీ ఏం కాదు. యూట్యూబ్ రెవెన్యూ, ఇప్పుడు మన యూట్యూబ్ రెవెన్యూ చూసుకుందాం, మనకు వచ్చే రెవెన్యూ అసలు రూమ్ రెంట్ మనం కూడా రాదు. మన పరిస్థితి ఇంట్లోకి వెళ్ళి పెట్టుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. కానీ అలాంటప్పుడు మరి యూట్యూబ్ ఛానల్ ఎట్లా గుర్తిస్తారు? ఎప్పుడైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే కేటీఆర్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. 32 వైద్యశాల కళాశాలలకు బదులు 33 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే 33 యూట్యూబ్ ఛానల్ పెడితే మా పార్టీ అధికారంలోకి వచ్చేదంటే ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నాయనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఒకసారి. యూట్యూబ్ ఛానళ్ళ పాత్ర అనేది ఒక ప్రభుత్వాన్ని దించడంలో, ఒక ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో, ప్రజలకు చూపించడంలో నిజంగా ఈ రోజులలో ఎవరికైనా ఫోనే ఉంటుంది. చాలామందికి ఫోనే ఉన్నది. ఫోన్ల ద్వారా శాటిలైట్ ఛానళ్ళు చూడడం అనేది బంద్ చేసారు. ఎందుకంటే ప్యాకేజీల కోసం శాటిలైట్ ఛానళ్ళు ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతున్నాయని క్లియర్గా అందరికీ ప్రజలకు అయిపోతున్న నేపథ్యంలో ఈ శాటిలైట్ ఛానళ్ళు చూడడం ప్రజలు బంద్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు క్లియర్గా చూసేది ఏంటిది? యూట్యూబ్ ఛానల్ చూస్తారు. ప్రతి ఒక్కరు ఫోన్లో చేతిలో ఫోన్ ఉంటుంది, ఫోనే చూస్తారు. అలాంటి నేపథ్యంలో, అలాంటి పరిస్థితులలో ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు జర్నలిస్టులు అంటే నేను క్లియర్గా చెప్తా ఉన్నా, తీర్మార్మలను తిట్టడం కోసం కొన్ని ఛానల్ పెట్టి ఇష్టమైన పదజాలం వాడుకుంటా కొన్ని ఛానళ్ళు అసభ్యకరంగా చాలా అంటే చాలా ఆకాంక్షలు మొదలు పెడితే లాగాదాకా మాట్లాడుతారు వాని ఇష్టం ఉన్నట్టు. యూట్యూబ్ ఛానల్ మైకు పెట్టగానే వాడు ఏం మాట్లాడుతుండో వానికే సోయి ఉంటలేదు. వాడు ఏం మాట్లాడుతుండో, ఏం మాట్లాడిపిస్తుండో, కావాలని ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. ఒకటి కెమెరామ్యాన్ ఉంటాడు, సరే ఫోన్ పట్టుకుంటానికి ఒకటి ఉంటాడు, మాట్లాడడానికి ఒకటి ఉంటాడు, సరే పోతుంది. ఈ శాటిలైట్ ఛానల్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే శాటిలైట్ ఛానల్ను డ్యామేజ్ చేస్తున్నాయి యూట్యూబ్ ఛానల్. అలా తప్పలేదు, కానీ దానివల్ల మంచి ఉన్నది, చెడు ఉన్నది. నువ్వు ప్రజలకు మంచి చూపెట్టాల్సింది ఓ ఇష్టమైన భాష మాట్లాడుకుంటా చిన్నపిల్లలు సైతం మీరు నేర్చుకుంటారు ఆ భాషను. ఒక భాష ప్రధానమని ఉండాలి కంపల్సరీగా, తప్పనిసరిగా ఒక భాష అనేది జర్నలిస్టుకి నైతిక విలువలు. సరే, నువ్వు జర్నలిస్ట్ కాదన్న విషయం పక్కకెడితే యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మాట్లాడే భాష అనేది ప్రజలు నేర్చుకునే భాష కాబట్టి ప్రజలు చూసి నువ్వు ఒక్కసారి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినా ప్రపంచం అంతా చూసే అవకాశం ఉంటుంది. నీ లింకు తెలిసినా, నీ ఛానల్ పేరు తెలిసినా నీకు యూట్యూబ్ ఆటోమేటిక్ అల్గారిథం ప్రకారం యూట్యూబ్ కొన్ని వీడియోస్ నీకు ప్రమోట్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్ ఓపెన్ చేయగానే. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? సరే, రాజకీయం పక్కన పెడితే ఇలా కేసీఆర్ ఉంటాడు, మొన్న కేసీఆర్ ఉన్నాడు, నిన్న రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకా రేపు ఇంకో ఆయన ఉంటాడు కావచ్చు.
చెప్పలేము. కానీ ఇష్టమున్న పదజాలం వాడుకుంటా రేవంత్ రెడ్డి అధికారంలోకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మీడియా ఛానళ్ళు, కేటీఆర్ ఎప్పుడైతే మీడియా ఛానల్ పైన దృష్టి పెట్టిండో కొన్ని పర్సనల్గా కొన్ని మీడియా ఛానళ్ళు పెంచి పోషిస్తున్నాడని మనం క్లియర్గా చెప్పినాం. నిజంగా యూట్యూబ్ రెవెన్యూ ద్వారా బతకడం అనేది చాలా కష్టం. యూట్యూబ్ రెవెన్యూ అంత పెద్దగా రాదు. యూట్యూబ్కి వచ్చే యాడ్స్ కూడా నిత్యం మనం వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలపైన కొట్లాడుతూ మళ్ళీ వాళ్ళకి సంబంధించిన యాడ్స్ కానీ ఇంకే సంబంధించిన యాడ్స్ కానీ అది వేయడం అంటే సాధ్యం కాని పని. ఎవరు అయినా కానీ సాధ్యం కాని పని. మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీళ్ళు యాడ్స్ ఇవ్వమని వాళ్ళని యాడ్స్ ఇవ్వమని అడిగే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే షార్ట్లైట్ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక పక్క స్క్రోలింగ్ నడుస్తూ ఉంటుంది, కింద ఒక యాడ్ వస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించిందో, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి ఏది ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిందో, లేకపోతే ఇంకే దానికి సంబంధించిందో ఒక యాడ్ వేస్తూ ఉంటే సంప్రదించవలసిన నంబర్స్ ఇది కావాలంటే ఈ సంప్రదించాల్సిన నంబర్స్ అని ఇక్కడ కింద వేస్తూ ఉంటారు. మరి యూట్యూబ్ ఛానల్ ఎట్లా? యూట్యూబ్ ఛానల్కి ఏంది పరిస్థితి? మరి దీనికి వెనుక ఉండి పెంచి పోషిస్తున్న వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి పోవాలి. క్లియర్గా దీన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఏ ఛానల్ వెనుక ఎవడెవడున్నా దాగున్నది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది ఇయ్యాల రేపు. కానీ జర్నలిస్టులని ఇష్టమైన భాష మాట్లాడడం అనేది సరికాదు. అదే యూట్యూబ్ ఛానల్ కూడా లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. ముఖ్యంగా మనం గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం, వివిధ నాయకులు ఏ నాయకుడైనా కానీ విచక్షణ రహితంగా తిడుతూ ఉన్నారు. అంటే ఒక భాష, ఈ భాష జర్నలిజం అనే పరిధిలో నేను చాలామంది పొద్దున్న లేస్తే మార్నింగ్ న్యూస్ చెప్పేవాళ్ళు కూడా నేను పొద్దున్న లేస్తే చెప్తా ఉన్నా, ఈ చిల్లరగాళ్ళు అని చెప్తా ఉన్నా. వాళ్ళు మాట్లాడే భాషనైతే అసలు వినసొంపుగా లేదు. వినసొంపు కాదు అసలు. ఏది ఆడవాళ్ళు ఇట్లా చూసే ప్రసక్తి ఉండదు. ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఆ రకంగా మాట్లాడడం వల్ల సరే మీరు ప్రజలకు కనెక్ట్ అవుతారు కావచ్చు, కానీ ఆ భాష అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే కీలకంగా ఉండాలి. మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకునే విధంగా భాష ఉండాలి. కేవలం రేవంత్ రెడ్డిని తిట్టడం కోసమో, లేకపోతే తీన్మార్మలను తిట్టడం కోసమో, ఛానల్స్ పెట్టుకొని మీద సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసమో మేము నిజంగా చాలామంది అనుకుంటా ఉన్నారు. ఈ మధ్యలో నాకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, నీ ఛానల్ లేవకపోవడం కారణం ఏంటంటే నీ ఛానల్ వేస్తలేదు కదా, నువ్వు ఛానల్లో నువ్వు కంటెంట్ ఏది ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ ప్రజలకు చూడాల్సి అంటే నువ్వు మల్లానం తిట్టి చూడు, నీ ఛానల్ ఎట్లా వేస్తావని చూస్తూ ఉన్నారు. గంత స్థాయికి దిగజారుతూ ఉన్నారు. అంటే తిట్ల పురాణం ఎత్తుకోవాలన్నాడు యూట్యూబ్ చూడాలంటే. ప్రజలకు నిజాలు చెప్పడం కాదు. తిట్ల పురాణం ఎత్తుకుంటే మల్లానంది కానీ రేవంత్ రెడ్డిని కానీ తిడితేనట ఛానల్ వేస్తాడట. ఆ విధంగా దిగజారి మాట్లాడతాం. అంటే ఈ స్థాయిలో ఇలాంటి ఛానల్స్ను ప్రభుత్వం కదా గుర్తించాల్సింది. సరే మీకు ఎగనిస్ట్గా పనిచేస్తున్నాయా, పాజిటివ్గా పనిచేస్తున్నాయా విషయం పక్కకెడితే, బూతులు ఏ ఛానల్ అయితే మాట్లాడుతున్నాయో దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కూడా మేము నిజంగా దాన్ని ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే యూట్యూబ్ చరిత్రలోనే ఎన్నడూ ఛానల్స్ లేవు. యూట్యూబ్లో న్యూస్ ఛానల్స్ అంటే ఏది సపరేట్ అంటూ ఏం లేవు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక వంత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. మరి ఎందుకు దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా ఒక కోణంలో మీరు ఆలోచించాలి. దీనికి సంబంధించిన అంశాల గురించి కూడా వీళ్ళు తీసుకునే కంటెంట్ ఏంటిది, వీళ్ళు తీసుకున్న మాట్లాడే మాటలు ఏంటిది, అసలు ప్రొద్దున లేస్తే ఏం కంటెంట్ తీసుకున్నారు, అసలు ఒక కంటెంట్ కోసం ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికి పోతున్నారు, మైకు పెడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నారు. అది అద్దు పద్దు లేదు, దానికి అర్థం ఉండదు. ఎవరు ఎందుకు తిడుతున్నారో అనేది అర్థం కాని పరిస్థితి. తిట్ల పురాణమే. ఇక తీన్మార్మలకు సంబంధించిన అంశం అయితే ప్రొద్దున లేస్తే ఎవడో కూడా తీన్మార్మలన ఫోటో పెట్టండి, తమ్లైన్ పెట్టండి. అసలు అందులో ఏముంటుందో మనం క్లియర్గా చూసినాం. జిఎస్ఆర్ ఛానల్కి సంబంధించి వాడు ఒక యూజ్లెస్ ఫెలో, వానికి అసలు సెన్స్ ఉందా లేదా అనేది నాకు అర్థమైతలేదు. వాడు తమ్లైన్ పెట్టింది ఏంది, లోపల ఉన్న సబ్జెక్ట్ ఏంది. ఓయూ శంకరన్నకు సంబంధించిన అంశం మాట్లాడిండు ఎలక్షన్ల టైంలో. ఆయన తీన్మార్మలన గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. తీన్మార్మల గురించి పైన తమ్లైన్ పెట్టిండేది. అది లోపల ఉన్న సబ్జెక్టుకో తమ్లైన్కు సంబంధం లేదు. అందుకే నేను యూట్యూబ్ మిత్రులలో చాలామందికి చెప్తా ఉన్నా, సరే మీరు ప్రజలకు కంటెంట్ అందిస్తారా, ఇప్పుడు ఈరోజు ఇలా తిడితే ప్రజలు ఆనందిస్తారని మన ఇష్టమున్న పదజాలం వాడి ఇష్టమున్న పదజాలాన్ని ప్రజలకు పరిచయం చేస్తామంటే రేపటి రోజులలో మీరు కూడా అనుభవించాల్సింది మీరే ఉంటుంది. ఎందుకంటే సీఈఓలే అనుభవించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇప్పుడు రైతు రైతును వాళ్ళు అరెస్ట్ చేయలేదు ఎప్పుడు, కానీ వాళ్ళు రైతు మాట్లాడిండా అనేది విషయం పక్కకెడితే సీఈఓ దానికి సంబంధించిన ఛానల్ సీఈఓ రేవంత్ గారు అరెస్ట్ అయినారు. అది ఎవరి పుణ్యం? ఎందుకు అంటే ఒక ఎడిటర్గా ఉండి మీరు నిజంగా ఒక ఛానల్కి సీఈఓ ఉండి ఒక వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏ వీడియోలు వేయాలి, ఏ వీడియోలు వేయొద్దు అని మీ కింది స్థాయి ఎడిటర్కి చెప్పకపోతే ఎట్లా? అంటే మీ యూట్యూబ్ ఛానల్ కదా, ఎవరు చూసినా ఏమవుతుంది. యూట్యూబ్ అనేది అల్గారిథం అనేది ఎట్లా మారింది తెలుసా? గతంలో యూట్యూబ్ బూతులను కానీ వివిధ పదజాలను కానీ కొన్ని నిషేధించేది. ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. అది
అది నిషేధం లేదు. ఇప్పుడు యూట్యూబ్లో ఏది పడితే అది మాట్లాడచ్చు, ఏది పడితే అది మాట్లాడదు, ఒక బోల్డ్ కంటెంట్ తప్పితే. కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో బోల్డ్ కంటెంట్ కూడా వస్తున్నాయి, చూడరాని పరిస్థితులు కూడా చూస్తున్నాం మనం. కానీ ఈ ప్రభుత్వం దీనిపైన ఇలాంటి వానిపైన చర్యలు తీసుకోక తప్పదు. ఎందుకంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సరే, నష్టం ఎంత ఉందో లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. కానీ ఇదే యూట్యూబ్ ఛానల్ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, న్యూజిలాండ్ శంకర్ మాట్లాడుతూ, అరే శంకరి కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి మనకు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు దొంగచాటున జర్నలిస్టులు ఎత్తుకపోయి నెల రోజులుగా తీన్మార్ గతంలో 100 రోజులు జైలు జీవితం గడిపిండు, అది అందరికీ వాస్తవమే. గతంలో నిజంగా మెయిన్ ఛానల్ ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో కీలకంగా వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసినప్పుడు ఈ గొంతులన్నీ ఎక్కడ పోయినాయి? మీకు సోయి లేదా? ఆ రోజు జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి, సోయి లేదా? వాళ్ళు క్లియర్గా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను బయట పెట్టిరు. భూత పురాణం ఎత్తుకోలే. ఈ వాడోడు వీడోడు మాట్లాడితే మనం ఫోన్ చేస్తే మాట్లాడతారు కదా. తీన్మార్మలని నేర్పించిన తీన్మార్మలని ఈ బూతులు నేర్పించినారు మీకు? సోయి ఉండాలి కొంచెం, మాట్లాడేటప్పుడు ఒక చిత్తశుద్ధితో మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం జలకు వచ్చినట్టు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మీడియా సంస్థల గుర్తింపు ఉంటేనే ఆ యూట్యూబ్ ఛానల్ నడిపించాలంటే అది సాధ్యం కాని పని. ఈ జర్నలిస్టులకు కూడా చాలామంది జర్నలిస్టులు ఇంటర్ ఫెయిల్ అయినోడు, 10th ఫెయిల్ అయినోడు చాలామంది ఉన్నారు. ఇట్లా దీన్ని కూడా ఫిల్టర్ చేసే ప్రక్రియ కొనసాగించాలి. కనీసం ఒక డిగ్రీయా లేకపోతే జర్నలిజం ఏ ఫీల్డ్కైనా మనం ఏ రంగానికైనా పోవాలంటే మనం ఏ రంగంలోకి వేయాలంటే ఆ రంగానికి సంబంధించిన చదువు అయితే మనం ఉండాలి. ఇప్పుడు వివిధ విద్యా సంస్థలు ఏదైనా జాబ్ కోవాలనుకుంటే దానికి సంబంధించిన స్టడీ ఉన్నదా లేదా అనేది క్లియర్గా చూస్తారు. మరి జర్నలిస్టులకు నిజంగా కొంతమంది దీన్ని వ్యతిరేకించవచ్చు. చాలామంది ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారంటే చాలామంది లేకపోవచ్చు. కాకపోతే ఏ చదువు చదివినా దానికి సంబంధించిన అర్హత పెడుతుందా ప్రభుత్వం, లేకపోతే దీనికి సంబంధించింది ఎలాంటి చట్టం తీసుకొస్తుంది అనేది క్లియర్గా వివరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆల్మోస్ట్ ఈ యూట్యూబ్ ఛానళ్ళ పైన కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ కనుసన్నలో కొన్ని ఛానల్ నడుస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ కనుసన్నలో నడిచే ఛానల్సే ఈ విష ప్రచారం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి భాష మాట్లాడుతున్న ఛానల్ పైన చర్యలు తీసుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TMR న్యూస్ ఛానల్.